రమేష్ అట్లాగా స్లో స్లో జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై దోషులను వెంటనే దోషులను వెంటనే శిక్షించాలి దోషులను వెంటనే శిక్షించాలి జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా దోషులను వెంటనే శిక్షించాలి వెరీ గుడ్ వెరీ గుడ్ సుప్రీంకోర్టు జడ్జి గవాయి గారిని దాటినే సుప్రీంకోర్టు జడ్జి గవాయి గారిని దాటినే. నా పేరు వైరాల అప్పామాదిగా. నేను ఎంఆర్పిఎస్ పొద్దున్న మందాకృష్ణ గారి ఉద్యమంలో రాష్ట్ర నాయకుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు రాజమండ్రి కోటివేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ సత్వర ఆఫీస్ ఎదుట ఎంఆర్పిఎస్ మందాకృష్ణ గారి పిలుపు మేరకు ధర్నా నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పొద్దున్న మందాకృష్ణ గారి పిలుపు సుప్రీంకోర్టు జడ్జి గవాయి గారి మీద దాడిని ఖండిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలి, వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్తో 13వ తారీఖు కలెక్టర్ విన్నపత్రం ఇచ్చాం. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల మండల కార్యాలయాల ఎదుట 2 రాష్ట్రాల అన్ని మండలాల్లో కూడా నిరసన చేస్తూ తక్షణం గవాయి గారి మీద చేసిన దాడిని ఖండించాలి. యావత్ భారతదేశం దళిత జడ్జి గారిని అవమానించారు. అందుకు ఆ చెప్పు విషయం లాయర్ని వెంటనే అరెస్ట్ చేయాలి, న్యాయం చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా న్యాయ వ్యవస్థకి రక్షణ లేకపోతే సామాన్య దళితుల పరిస్థితి ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఇలాంటి దాడులు ఏ రాష్ట్రంలో కూడా జరగకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకొని ఈ దోషిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రాజమండ్రి అర్బన్ మండలం కేంద్రంలో మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ దేశ అత్యున్నత న్యాయస్థాన న్యాయమూర్తి అయిన సిజే గవాయి గారి మీద కూటు దాడి చేయడం అనేది మొన్న కలెక్టరేట్ దగ్గర ఖండించాం. ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఉండబడే అన్ని మండల కార్యాలయం ముందు కూడా నిరసన తెలియజేస్తూ ఖండిస్తున్నాం. దోషులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని భావిస్తున్నాం. అలాగే ఈ దేశంలో న్యాయ వ్యవస్థకి స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థకే మరి ఈ రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ భారత ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే అతనిపై చర్య తీసుకుని మరి సంబంధిత సమగ్ర విచారణ జరిపించి అతనిపై తక్షణ చర్యలు అరెస్ట్ చేసి తక్షణ చర్యలు ప్రారంభించి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాబోయే కాలంలో కృష్ణమాది గారు ఏ పిలిపిస్తారో ఆ పిలుపుకి మరి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో మరి సీజే గారి మీద జరిగిన దాడి పునరావృతం కాకుండా మరి వెంటనే అతన్ని అరెస్ట్ చేయడం, రెండోది అరెస్ట్ చేసిన వెంటనే తనని తక్షణంగా కోర్టులో ప్రవేశపెట్టి శిక్ష ఖరారయ్యే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని మరి భారత ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. పోతే ఇక ఈ రాష్ట్రంలో జరుగుతున్న మరి మా దాడులు ధర్మాలు విషయానికి వస్తే అది ఏ ధర్మం కూడా మమ్మల్ని కాపాడలేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అది హిందూ ధర్మమా లేకపోతే క్రిస్టియన్ ధర్మమా లేదా ముస్లిం ధర్మమా లేదంటే ఏదైనా ఏ మత ధర్మం కూడా మమ్మల్ని కాపాడలేని పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతుందని సందర్భంగా మరి తెలియజేస్తూ అలాగే
ఎక్కడ నుంచో వచ్చిన ముస్లింలు అన్ని అగ్ర కులాల పక్కన పంచన చేరి వాళ్ళు బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుంటారు. కానీ ఈ దళితులు అనబడే వాళ్ళు ఊరికి చివర తోచేసి శ్మశానాల దగ్గర జీవిస్తున్నారు. ఇకనైనా భారత ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గులేని పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఎందుకంటే పరిపాలన చేస్తారు, 77 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తారు. దేశ స్థితిగతులను మార్చే పరిస్థితి పాలకులకు ఎవరికి లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదే క్రమంలో కృష్ణమాది గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆ నిర్ణయం ఏంటంటే ఆర్థిక అసమానతల మీద దృష్టి పెట్టి ఈ దేశంలో ఉన్న అసమానతలన్నీ కూడా దృష్టి పెట్టి ఆ దృష్టికోణంలో మరి ఎంఆర్పిఎస్ సైన్యాన్ని మరి పునరావృతం చేసి మరి సైనిక శక్తిని తయారు చేసి రాబోయే సమయంలో మరి ఈ భారతదేశాన్ని రాష్ట్రాన్ని కూడా కాపాడే శక్తి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి ఉందని డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. అలాగే వెంటనే తక్షణ చర్యలు ప్రారంభించబోతే ఎంఆర్పిఎస్ తీసుకునే నిర్ణయాలకి మరి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలి డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు జడ్జి గవాయి గారి మీద దాడిని ఖండించాలి. సుప్రీంకోర్టు జడ్జి గవాయి గారి మీద దాడిని ఖండించాలి. మీరు వచ్చారు తీసేసాను అనుకుంటారు. కాదు కాదు, అంటే చీకటి అయిపోయింది కదా సార్, చీకటిగా ఉంది సార్. కొద్దిగా మొన్న ఢిల్లీ హైకోర్టులో సుప్రీంకోర్టు జడ్జి గారి మీద చెప్పేసడం అనేది దళితులను అవమానించినట్టుగా మేము భావిస్తూ మీకు మీ ద్వారా ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్నాము. భవిష్యత్తులో న్యాయ వ్యవస్థ రక్షణ లేకపోతే సామాన్య పరిస్థితి తక్షణం ఎఫ్ఐఆర్ వేయాలి, దోషిని అరెస్ట్ చేయాలి, శిక్షించాలి. లేని పక్షంలో మందాకృష్ణ పిలుపునందుకు మేము ఇంకా ఉద్యోగం చేస్తాం. సార్ నమస్కారం అండి. నా పేరు బయ్యారు బ్రాహేశ్వరరావు మాదిగా. ఈ తూర్పుగోదావరి జిల్లాకి ఇన్ఛార్జిగా వచ్చాను. కృష్ణమాది గారు పంపించిన దోతగా మరి జరిగిన 7వ తారీఖున జరిగిన సీజే